TV9 న్యూస్ కు స్వాగతం. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ ఆధ్వర్యంలో జమ్మనపల్లి గ్రామం ఎస్సీ పాలెంలో 18 కుటుంబాలు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కుటుంబాలకు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సైదా గారి సూచనతో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ చేరికలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మహబూబ్ సుబానీ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లేదు అన్న మొన్న లేదు అయితే లేదు ఏముంది వేసుకొని కూర్చో అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మన దేశంలో వస్తేనే మన ఒక సామాన్యుడికి మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, సైదన్న గారి నాయకత్వం, సైదన్న గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామంలో 16 కుటుంబాలకు చెందినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. మరియు ఈరోజు ఒక ముఖ్యంగా చెప్పాలంటే మన ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారి పుట్టినరోజు. అందులో మన జమ్మనపల్లి గ్రామం నుండి వారి యొక్క పుట్టినరోజు అదే నాడు 16 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం మనకు భవిష్యత్తులో గుర్తుంచుకోదగినటువంటి విషయం. మరియు రానున్న రోజుల్లో మా చుట్టుపక్కల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుగా ఉన్నారు. ఎందుకోసం అంటే దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ